హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతో నేను ఈరోజు మీకు సింపుల్గా చేసుకునే దొండ ఆవ పచ్చడి చూపించబోతున్నానండి. దీనికి నాకు కుకింగ్ ఏమి ఉండదు, ఒక్క పోపు పెట్టుకోవడం తప్పితే చాలా సింపుల్ చేసుకోవడం. సో నేను ఇక్కడ అరౌండ్ 30 దొండకాయలు తీసుకున్నానండి. కచ్చా పచ్చాగా మీరు నూరుకున్నా పర్వాలేదు, లేదంటే చాలా సన్నగా తరిగి పెట్టుకున్న ఇబ్బంది ఉండదు. సో వీటిలో ఏంటంటే నేను ఒక 1 బిగ్ స్పూను సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నన్ను చాలామంది నేను వాడుతున్న పింక్ సాల్ట్ ఏంటి అని అడుగుతున్నారండి. అది వచ్చేసి గ్రౌండ్ హిమాలయన్ పింక్ సాల్ట్, నేను కాస్ట్కోలో పర్చేజ్ చేశానండి. అండ్ అరౌండ్ ఒక బిగ్ లెమన్ జ్యూస్ అండి మిక్స్ చేసేస్తున్నాను ఇందులో. సో సాల్ట్ అండ్ లెమన్ని పచ్చిగా ఉన్న దొండ ముక్కల్లో జస్ట్ మిక్స్ చేసేసుకుందామండి. దీనికి ఆవ పచ్చడి అని చెప్పాను కదా, సో దానికోసం నేను ఏమేమి తీసుకుంటున్నానంటే ఒక 2 స్పూన్స్ నువ్వులండి, 1 స్పూను ఆవాలు, 1 స్పూను బియ్యం అండి. ఇవి ఏవి కూడా వేగించినవి కాదు, జస్ట్ రా వన్స్ అన్నమాట. వాటిని మిక్సీ పట్టుకుందామండి పౌడర్ కింద. మీరు తీసుకునే క్వాంటిటీకి నువ్వులు డబుల్గా ఉండేటట్టు చూసుకోండి, ఆవాలు అండ్ రైస్ సేమ్ క్వాంటిటీ ఉండేలా చూసుకోండి. దీన్ని స్మూత్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసేసుకున్నానండి. దీన్ని డైరెక్ట్గా దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాం. సో ఆవపిండి అండ్ నువ్వుల పిండి కలిసి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ పౌడర్ని కూడా దొండకాయ ముక్కల్లో బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాము. జస్ట్ మిక్స్ చేసేసుకున్నానండి ఆ పౌడర్లో. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ తోటి అండ్ మిగతా పోపు దినుసులతోటి జస్ట్ పోపు పెట్టుకొని దాన్ని పచ్చడిలో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నానండి పోపు కోసం. ఆయిల్ వేడైందండి, పోపు వేసేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్ అండ్ చిన్నులపాయలు, కరివేపాకు పోపులు వేసేసాను. దీంట్లోనే కొంచెం ఇంగువ వేస్తున్నానండి. స్టవ్ కట్టేస్తున్నానండి. ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న దొండ ముక్కలు అండ్ ఆవపిండిలో యాడ్ చేసేస్తున్నాను. పోపులో వేసిన గ్రీన్ చిల్లీస్కి వచ్చే స్పైసీనెస్ సరిపోతుందండి ఈ పచ్చడికి. జస్ట్ ఆ పోపుని మిక్స్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. మిక్స్ చేసుకున్నానండి. ఇదేంటంటే ఎప్పుడైనా ఒక 1/2 అవర్ to 1 అవర్ అలా వదిలేస్తే ఆ ఆవపిండి అండ్ నువ్వుల పిండి ఈ ఆయిల్లో ఉన్న చిల్లీస్ నీట్గా ముక్కలుగా పట్టి తింటని చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను షేర్ చేసుకున్న ఈ దొండ ఆవ పచ్చడి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.